30 days కన్సిస్టెంట్గా ఉంటే ఏమైతుందో తెలుసా? నా బాడీ 30 days ముందు ఇట్లుండే. హలో ఫెలోస్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్ బాడీ డే 30. నేను మీ ఫిట్ సింహ తరుణ్. పొద్దున్నే 4:30కి లేచి ఫ్రెష్ అయిపోయి మన స్టాల్ కోసం ప్యాకింగ్ అంతా చేసేసుకొని నా బాదం అనేది తినేసిన. 5:45కి అట్లా స్టాల్ అనేది ఓపెన్ చేసిన. ఇంకా మమ్మీ వచ్చినాక నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇక ఇప్పుడు చూస్తే నా బాడీ అనేది ఇట్లా అయిపోయింది. 30 days తర్వాత ఇట్లుంది. మజిల్ అనేది మంచిగా గెయిన్ అయింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు అసలుకి అవుతుందా కాదా అనే డౌట్ ఉండే, కానీ 30 days కంప్లీట్ చేసిన. ఇంకా 70 days ఉంది. ఈ 30 days లా కొన్ని సార్లు బయటికి పోయి వచ్చినప్పుడు గానీ ఏమన్నా పని చేసినప్పుడు గానీ వర్కౌట్ చేయబుద్ధి కాకపోయేది. అయినా గానీ చెయ్యాలి, డిసిప్లిన్ గా ఉండాలని, కన్సిస్టెంట్ గా ఉంటేనే బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది నిజం. అందుకే హెల్త్ బాగాలేకపోయినా గానీ కొన్నిసార్లు లేట్ అయినా గానీ లైట్ గా అయినా వర్కౌట్ చేసుకొని మాత్రమే ఆ డే ని ఎండ్ చేసేటోని. ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ లా రన్నింగ్ అనేది గిన ఒక పార్టే, కానీ నేను ఇర్రెగ్యులర్ గా రన్నింగ్ పోయినా. అందుకనే పొద్దున పూట గిన డిసిప్లిన్ గా ఉండడానికే ట్రై చేయాలి, ఖచ్చితంగా చేస్తా. ఇంకా ఎట్లాగో ఇప్పుడు స్టాల్ ఓపెన్ చేసినాం కాబట్టి పొద్దున్నే 4:30కు లేవడం అలవాటు అయిపోతుంది. అందుకనే ఒక చిన్న హోప్ ఉంది, రన్నింగ్ అయినా కంటిన్యూస్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా వస్తా అని. ఇట్లా రోజు నేను మోటివేట్ అవుతూ మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నా అని అనుకుంటున్నా. ఇంకా ఈ రోజు ఫుల్ డే ఉండే మంచిగా బ్యాక్ అండ్ బైసెప్స్ మంచిగా ట్రైన్ చేసేసుకొని వర్కౌట్ అనేది కథం పెట్టేసి నా డిన్నర్ మీల్ అనేది కంప్లీట్ చేసేసుకొని ఈ రోజు డేని ఎంజాయ్ చేసిన. స్టే ట్యూన్, మీ ఫిట్ సింహ. బాయ్.